వెల్కమ్ బ్యాక్. రేపు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశానికి ప్లాన్ చేసింది. భేటీలో ఏం జరగబోతోంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బెత్తం దెబ్బల సౌండ్ వినిపిస్తుందా, అంతర్గత కుమ్ములాటలకు చెక్ పడుతుందా, ఇలా అనేక క్వశ్చన్ మార్కులతో ఉత్కంఠ రేపుతోంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిట్టింగ్. నేతల మధ్య వివాదాలు, సమస్యలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోంది. ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. అవును, తనకు మంత్రి పదవి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ తీరును తప్పుపట్టారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ విషయంపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. ఉదయం 11 గంటలకు మల్లు రవి అధ్యక్షతన జరిగే సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనపై నేతలు చర్చించనున్నారు. నోటీసులు ఇవ్వాలా లేక వద్దా అనే అంశంతో పాటు ఒకసారి పిలిచి మాట్లాడాలా అని ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళి వివాదంపై విచారణ చేపట్టిన కమిటీ మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక పెండింగ్లో ఉన్న అంశాలపై కూడా దృష్టి సారించనుంది. ఇక రాజగోపాల్ రెడ్డి కొండా మురళిని పిలిచి మాట్లాడి సర్ది చెప్పి పంపుతారా, లేక సస్పెన్షన్ లాంటి సీరియస్ యాక్షన్స్ ఏమైనా ఉండబోతున్నాయా, ఎటూ తేల్చలేక సమావేశం మళ్లీ వాయిదా పడుతుందా అనే ప్రశ్నలైతే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి రేపు జరగబోయే మీటింగ్ సారాంశంపై కాంగ్రెస్ లోపల వెలుపల ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.